ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. తాత్పర్యము: కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడయుము, పరిపూర్ణమగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును ఇదివరకే నాచేతనే చంపబడిరి. కావున ఓ అర్జున, నీవు నిమిత్తమాత్రముగా ఉండుము. వ్యాఖ్య: నిమిత్తమాత్రం భవ. ప్రపంచంలోని సమస్త కార్యములను భగవంతుని చేతనే చెయ్యబడుచున్నవి. జీవులు నిమిత్తమాత్రులే అగుతురు. కాని అజ్ఞానులగు జనులు నేను చేసినాను అను కర్తృత్వమును కలిగి ఉందురు. తత్ఫలితముగా బద్ధులై దుఃఖము నొందుచున్నారు. ఓ అర్జున, నీ శత్రువులు ఇదివరకే నాచే హతులైరి. నీవిప్పుడు నిమిత్తమాత్రముగా యుద్ధము చేసి విజయమునందుము అని భగవానుడు అర్జునునకు బోధించిరి. దీనిని బట్టి ఈ జగత్తునందలి సమస్తము భగవంతునిచే చెయ్యబడుచున్నదనియు, జీవులు భ్రాంతిలో పడి అహంభావము కలిగి వ్యర్థముగా తమపై కర్తృత్వమును పెట్టుకొనుచున్నారనియు స్పష్టమగుచున్నది. కావున విజ్ఞుడగువాడు అట్టి కర్తృత్వమును విడనాడి అంతయు భగవానుడే చేయుచున్నాడని భావించి తాను లోక వ్యవహారమున నిమిత్తమాత్రుడై ఉండవలెను. దానిచే నిరహంభావము, తత్ఫలితముగా నిర్మల భావము, భగవదనుగ్రహము అతనికి లభించగలవు. సవ్యసాచిన్: అర్జునుడు ఎడమ చేతితో కూడా బాణములను ప్రయోగింపగల సామర్థ్యము కలవాడని అర్థము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.